త్వరలోనే రష్యా యుక్రెయిన్ శాంతి మార్గంలోకి వస్తాయని ఆకాంక్షించారు భారత ప్రధాని మోదీ. భారత్ ఎల్లప్పుడూ శాంతిని మద్దతు ఇస్తుందని పుతిన్కు చెప్పారు మోదీ. శాంతి వైపు భారత్ నిలబడుతుందన్నారు. రష్యా యుక్రెయిన్ త్వరలోనే శాంతి మార్గం వైపు వస్తాయని తాను నమ్ముతున్నానన్నారు. హైదరాబాద్ హౌజ్లో భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో చర్చల ఆరంభంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ. యుక్రెయిన్ రష్యా మధ్య సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పటికప్పుడు నిజమైన స్నేహితుడిగా ప్రతి విషయం పుతిన్ తనకు తెలియజేయడాన్ని ఈ సందర్భంగా భారత ప్రధాని ప్రస్తావించారు. యుక్రెయిన్ రష్యా వివాదం దౌత్య శాంతి చర్చల ద్వారానే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ తటస్థంగా లేదని, శాంతి వైపు ఉందని స్పష్టం చేశారు. యుక్రెయిన్ యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై శ్రద్ధ చూపించారంటూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు పుతిన్. యుక్రెయిన్తో శాంతియుత పరిష్కారానికి రష్యా కృషి చేస్తోందన్నారు. कल से आपके डेलीगेशन के लोग अनेक मीटिंगों में व्यस्त रहे हैं और बहुत सारे आउटकम के साथ आज हमारी ये समिट आगे बढ़ रही है। एक्सेलेंसी, आपकी यात्रा बहुत ही ऐतिहासिक है। 2001 में जब आपने कार्यभार संभाला और भारत की आपकी यात्रा पहली हुई, उसको आज 25 साल हो गए और उस पहली यात्रा में ही स्ट्रेटेजिक पार्टनरशिप की एक मजबूत नींव रखी गई थी। मेरे लिए पर्सनली भी खुशी की बात है कि आपके साथ मेरे परिचय को और संबंधों को उसको भी 25 साल हो गए हैं। एक्सेलेंसी, मैं मानता हूं कि ये जो 2001 में आपने जो भूमिका अदा की, एक विजनरी लीडर कैसे सोचता है, कहाँ से शुरू करता है और संबंधों को कहाँ तक पहुंचा सकता है, इसका एक उत्तम उदाहरण भारत रशिया के संबंध है। एक्सेलेंसी, यूक्रेन के संकट के बाद हमारी लगातार चर्चा होती रही है। आपने भी समय समय पर एक सच्चे मित्र के रूप में हमें सभी चीजों से अवगत कराया है। मैं समझता हूं कि ये विश्वास बहुत बड़ी ताकत है और आपको मैंने अनेक बार इस विषय की चर्चा भी की है और विश्व समक्ष भी मैंने रखा है कि विश्व का कल्याण शांति के मार्ग पर ही है। हम सबको मिलकर के शांति के रास्ते तलाशने चाहिए और पिछले दिनों जो प्रयास चल रहे हैं, मुझे पूरा विश्वास है कि विश्व फिर से एक बार शांति की दिशा में लौटेगा। एक्सेलेंसी, पिछले दिनों विश्व समुदाय के सभी नेताओं से जब भी मेरी बात हुई और उन्होंने जब विस्तार से मेरे चर्चा की, मैंने हमेशा कहा है कि भारत न्यूट्रल नहीं है, भारत का पक्ष है और वो पक्ष शांति का है। हम शांति के हर प्रयासों का समर्थन करते हैं और हम शांति के हर प्रयासों के साथ कंधे से कंधा मिला करके खड़े हैं। पूरे विश्व ने कोविड से लेकर के अब तक कई संकटों से गुजरा है। हम आशा करते हैं कि बहुत ही जल्द विश्व को चिंताओं से मुक्ति मिलेगी और एक सही दिशा में प्रगति के राह पर विश्व समुदाय को एक नई आशा पैदा होगी। एक्सेलेंसी, मुझे पूरा भरोसा है कि आज दिन भर हम अनेक विषयों पर चर्चा करने वाले हैं। भारत और रशिया के आर्थिक संबंधों का अधिक विस्तार हो, हम नई नई ऊंचाइयों को प्राप्त करें, ऐसे बहुत ही आशावादी आउटकम के साथ हम हमारी इस मीटिंग को आगे बढ़ाएंगे, ये मेरा पूरा विश्वास है। माय फ्रेंड, मैं फिर రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని మోదీ హైదరాబాద్ హౌజ్లో సమావేశమయ్యారు. ఇండియా రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాధినేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2 గంటల పాటు వార్షిక శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు, ఒప్పందాలు కుదుర్చుకుంటారు. శిఖరాగ్ర సమావేశం ముగిసిన తర్వాత పుతిన్, మోదీ సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు. ఆ తర్వాత రష్యా ప్రభుత్వ అధికారిక ఛానల్ను భారత్లో ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ ఇచ్చే వర్కింగ్ లంచ్కు పుతిన్ హాజరవుతారు. భారత మండపంలో ఫిక్కీ, రోజ్ కాంగ్రెస్ సంయుక్తంగా నిర్వహించే వాణిజ్య కాంగ్రెస్లోనూ పుతిన్, మోదీ పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించే విందుకు పుతిన్ హాజరవుతారు. దీంతో పుతిన్ భారత పర్యటన పూర్తవుతుంది. రాత్రి 9 గంటలకు రష్యా తిరుగు ప్రయాణమవుతారు.
ఢిల్లీలో పర్యటించిన పుతిన్ రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ సమాధిని సందర్శించారు. మహాత్ముడికి నివాళులర్పించారు. రాజ్ఘాట్ని సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు.